నమస్కారం సార్. నా పేరు మొహమ్మద్ షాబుద్దీన్ సార్. నేను విశాఖపట్నం డిస్టిక్ నుంచి వచ్చాను సార్. సార్ నాది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ పీఈటీ రెండింటికి సెలెక్ట్ అయ్యాను సార్. సో మంచి ర్యాంక్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సార్. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక కాల్ లెటర్ కూడా పంపించారు సార్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు నీది ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనకి 1:1 పిలిచినారు. 1:1 అంటే మామూలుగా ఉద్యోగాలు రావాలా, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్లు చేసిన తర్వాత మళ్ళీ రాకుండా పోయినాయా సార్? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తే నీది ఫస్ట్ లాంగ్వేజ్ మాది వైజాగ్ లో మా దగ్గర ప్రైమరీ నుంచి 1st నుంచి 5th వరకు గవర్నమెంట్ స్కూల్ అండ్ 6th నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాం సార్ విశాఖపట్నం. మాకు అక్కడ అవైలబిలిటీ ఉన్నది ఉర్దూ స్కూల్ మాత్రమే ఉంది సార్ 1 to 5th. అక్కడ సరౌండింగ్ లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నవి లోకల్ పరంగా. అండ్ హై స్కూల్ పరంగా తీసుకుంటే అది కూడా ఉర్దూయే ఉంది సార్ మాకు. సో మాకు నెగిటివ్ ఉర్దూ స్కూల్స్ మాత్రమే అక్కడ అవైలబుల్ ఉంది సార్. సో మేము ఉర్దూ స్కూల్ చదువుకున్నాం సార్. నాది 10th ఉర్దూ మీడియం అయింది సార్. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది సార్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది సార్ 10th లో. ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ మీడియం సార్, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం సార్, అండ్ బీపీడీ ఆల్సో ఇంగ్లీష్ మీడియం సార్. సో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు నీది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలా, కానీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది, కాబట్టి మేము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి మిమ్మల్ని ఎలిజిబుల్ చేయట్లేదు అని చెప్పారు సార్. దాని తర్వాత పీఈటీ జోనల్ పోస్ట్ తక్కువ ర్యాంక్ వచ్చిన మంచి ర్యాంక్ వచ్చిన పోస్ట్ వదిలేసి తక్కువ ర్యాంక్ వచ్చిన పోస్ట్ లో పీఈటీ జోనల్ పోస్ట్ 4 ఉన్నాయి సార్. దానికి మిమ్మల్ని కన్సిడర్ చేస్తాము అని చెప్పారు సార్. కన్సిడర్ చేసి నాకు ఇష్టం లేదండి, నాకు వచ్చిన పోస్ట్ నాకు ఇవ్వండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ది. నాకు వచ్చిన పోస్ట్ నాకు కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మంచి ర్యాంక్ వచ్చింది, దాన్ని మీరు తీసుకోలేదు, పీఈటీని మాత్రమే తీసుకున్నారు అని అడిగితే అలాగా అవ్వదండి, మేము ఏం చేస్తే అదే చేయాలి అని చెప్పి పీఈటీకి సెలెక్ట్ చేసేసారు. రిజెక్షన్ లిస్ట్ లో కూడా నా నేమ్ లేదు సార్. ప్లస్ ఫైనల్ లిస్ట్ లో కూడా నా నేమ్ అనేది రాలేదు సార్. గతంలో ఎప్పుడు లేదు సార్. 2024 డిఎస్సిలో సార్ క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది సార్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఆర్ నాన్ మీడియం. ఇంగ్లీష్ మీడియం అయినా అవ్వచ్చు, నాన్ మీడియం అయినా అవ్వచ్చు అని 2024 నోటిఫికేషన్ లో క్లియర్ కట్ గా ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఇచ్చారు సార్. నోటిఫికేషన్ ఉన్నదానికి ఇప్పుడు విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. అంటే ఇష్టారాజ్యంగా బుల్డోజ్ చేస్తా ఉన్నారు. చేద్దాం దయచేసి మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్ గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా మీకు న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఒకటే కాదు, రేపు పొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద ఒకసారి రీఎంక్వైరీ చేద్దాం. డోంట్ వరీ. దీనికోసం కోచింగ్ సెంటర్లకి అప్పు చేసి ఏదో చేసి కోచింగ్ సెంటర్లకి డబ్బులు కట్టాం సార్. మొత్తం ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు మీడియం డిఫాల్ట్ అని చెప్పి ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా కూడా ఒక మీడియంతో రిజెక్ట్ చేసేసారు సార్. రీఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసేదాకా తీసుకొని పోతుంది. బాధపడాకు. నీకు డిజర్వింగ్ అయితే నీకు ఖచ్చితంగా నీకు 100% అది వచ్చేట్టుగా చేద్దాం. డోంట్ వరీ. నాకు అవకాశం ఇచ్చిన జగన్ అన్నకు నా ధన్యవాదాలు. నా పేరు ఇందిరా, ఎస్ఏ సోషల్ నాది. కృష్ణా డిస్టిక్ వీర్లపాడు విలేజ్ నుండి వచ్చాను. కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 3 అన్నయ్య. నాకు 1:1 రేషియోలో ఆగస్టు 28న సర్టిఫికేట్ కాల్ లెటర్ వచ్చింది. 29th రమ్మన్నారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని కూడా చెప్పారన్నయ్య. పీజీటీ సోషల్, ఎస్ఏ సోషల్ రెండింటికే ఎలిజిబుల్ అయ్యాను. వాళ్ళు మాట్లాడుకున్నారు కూడా నా ముందే. కాకపోతే ఆ అమ్మాయి ఎస్ఏ సోషల్ కే ఎలిజిబుల్ అని చెప్పారు. అలానే మెసేజ్ కూడా వచ్చింది నాకు. అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా September 9th మళ్ళీ డిఓ ఆఫీస్ నుండి కాల్ చేశారు నాకు. అమ్మ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి పెట్టు అని అంటే పెట్టాను అన్నయ్య, ఓకే అని మళ్ళీ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. వెంటనే మా హస్బెండ్ తీసుకొని డిఓ ఆఫీస్కి వెళ్ళాం మేము. ఎందుకు లేదు మా పేరు అని చెప్పానంటే, స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ పోయింది, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాను అన్నారు అన్నయ్య. అలా వెళ్తుంది 1:1 అన్నప్పుడు ఒక పోస్ట్ కి ఒకళ్ళే ఎలిజిబుల్ కదా, అలా ఎలా ఇస్తారని చెప్పి మా హస్బెండ్ అడిగారు అన్నయ్య. అడిగితే
మేము 1:1 కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా, మీకు చూపించండి అని చెప్పేసి కాల్ లెటర్ మాది అక్కడ రాసి పెట్టింది చూపించారు అన్నయ్య. కాకపోతే జాబ్ వచ్చిన వాళ్ళకి కూడా అలానే ఉంది కదా, మాకేమన్నా సపరేట్ గా ఉంటే మేము అలా అనుకుంటాం, కానీ జాబ్ వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్లు అలానే ఉంది, మాకు కూడా అలానే ఉంది. అలా ఇంకా ఏమన్నారంటే అన్నయ్య, నువ్వు రిజర్వేషన్ లో వచ్చావు కానీ మెరిట్ లో ఉన్నావా ఏంటి, నీకు రాదు వెళ్ళిపోండి అని కూడా చెప్పేసి అన్నారు అన్నయ్య. మా రిజర్వేషన్ లో వచ్చేసి 3 ఉన్నాయి, థర్డ్ పర్సన్ నేనే, నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్నయ్య. ఈవెన్ అప్లై చేయడానికి వెళ్లేటప్పుడు కూడా అన్నయ్య, నాకు మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది, ఇంకా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడి మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య. కానీ ఇలా రోడ్డును పడతామని మేము అస్సలు అనుకోలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది అన్నయ్య. మాకెవ్వరి ఉద్యోగాలు మాకు వద్దు, మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. చాలా కష్టపడుతున్నాం అన్నయ్య. మేము మా జాబ్ వచ్చిందని వాళ్ళే కంగ్రాచులేషన్స్ అని చెప్పారు అన్నయ్య. ఇంటికి వచ్చి బంధువులందరికీ కాల్ చేసాము, ప్రేయర్స్ పెట్టించుకుందామని, డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం అన్నయ్య. తీరా అందరూ వచ్చేసి ఏంటమ్మా నీకు రాలేదంటగా అంటే ఈవెన్ 2 months నేను ఇంట్లో నుండి బయటకు కూడా రాలేదన్నయ్య. మా ముఖాలు ఎలా చూపించుకోవాలని ఇంట్లో టార్చర్, అత్తమామల వల్ల టార్చర్ అన్నయ్య. ఇంత కష్టపడి నా కొడుకు చదివించాడు, జాబ్ వచ్చిందని కానీ చెప్పి ఇంట్లో టార్చర్, బయట టార్చర్, మేము ఎక్కడికి వెళ్ళాలన్నయ్య. మా బాధ మీరే తీరుస్తారని వచ్చామన్నయ్య నీ దగ్గరికి. తప్పకుండా మా బాధను అర్థం చేసుకోండి అన్నయ్య. వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించండి అన్నయ్య. మాకు ఎక్కడ అన్యాయంగా వద్దన్నయ్య. మాకు కాల్ లెటర్ గవర్నమెంటే పంపించింది, అలాంటప్పుడు మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. మీ ద్వారా న్యాయం జరుగుతుందని చాలా ఆశతో వచ్చామన్నయ్య. We'll demand for an inquiry, Tali. We'll demand for CBI inquiry, in fact, in this. వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తా ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తారు. నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా వీ విల్ రిపేర్ ద సిస్టమ్. వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ పోస్టెడ్ బ్యాక్. బాధపడితే సాధించేది ఏమైనా గుర్తుపెట్టుకో. ఈ మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది, అందరి దృష్టికి వెళ్తుంది, న్యాయం అనేది జరుగుతుంది. న్యాయం అనేది కూడా మనం పోరాటం చేయకపోతే జరగదు. ఇట్ కెన్ ఓన్లీ బి, జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్. అది ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. దేవుడు ఎప్పుడైనా కూడా మనకు తోడుగా ఉంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ విల్ హెల్ప్ us, గాడ్ విల్ గైడ్ us.